వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ప్రముఖ నటి రష్మిక మందన ఇటీవల తాను షూటింగ్ లో గాయపడడంపై సోషల్ మీడియాలో వేదికగా స్పందించారు. తాను నటిస్తున్న మైసా సినిమాలోని ఓ డాన్స్ సన్నివేశం చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని, ప్రస్తుతం తాను కోలుకుంటున్నానని తెలిపారు. తన గాయం గురించి, విశ్రాంతి గురించి వివరిస్తూ ఇన్స్టాగ్రామ్ లో ఒక సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. గాయాలు చాలా బాధిస్తాయి. ఈ విషయం ఎవరికీ తెలియకూడదని నేను నిజంగా ఆశించాను. కానీ ఇప్పుడు అందరికీ తెలిసిందే. ఇన్ని రోజులు కనిపించినందుకు క్షమించండి. నేను మళ్ళీ వచ్చేశాను. ఇది జరిగి కొంతకాలం అయిందే. వరుసగా ఇది నాకు మూడో గాయం. నా శరీరాన్ని యంత్రంలా కాకుండా మనిషి శరీరంలో చూడడం నేను ఖచ్చితంగా నేర్చుకోవాలి అని రష్మిక తన పోస్టులో పేర్కొన్నారు. తన గాయం తీవ్రతను వివరిస్తూ ఈ గాయం గురించి ఎలా చెప్పాలంటే, మన తుంటికి కాలికి మధ్య 4 టెండన్లు ఉంటాయి. వాటిలో నా కుడివైపు ఉన్న ఒక టెండన్ తెగిపోయిందే. అది మళ్ళీ అతుక్కుంటేనే నేను కాలు పైకి ఎత్తగలను. మైసా సినిమాలోని డాన్స్ షూట్లో ఇది జరిగిందే. నేను ఇప్పటి వరకు చేసిన చిత్రాల్లో ఇదే అత్యంత అగ్రెసివ్ ఫిల్మ్ అని చెప్పవచ్చు. కానీ కంగారు పడకండి, నొప్పి ఉన్నా భరించలేనిది ఏమీ కాదు అని ఆమె వివరించారు. ఈ గాయాన్ని దేవుడు తనకు బలవంతంగా ఇచ్చిన సెలవుగా భావిస్తున్నానని రష్మిక పేర్కొన్నారు. నాకు నేనైతే ఎప్పుడూ బ్రేక్ తీసుకోను కాబట్టి దేవుడే ఈ రూపంలో నాకు విశ్రాంతి ఇచ్చాడనిపిస్తోంది. నాకు తగిలిన ఈ గాయాలని యాదృచ్ఛికంగా జరిగినవే. ఇది బలవంతపు సెలవు అయినా నేనేమీ బాధపడడం లేదు. ఈ సమయంలో చాలా పజిల్స్ పూర్తి చేస్తున్నా. వాటిలో నేను ఇంత బాగా ఆడతానని నాకు తెలియదు అని ఆమె తెలిపారు. వర్కౌట్లు చేయలేకపోవడంపై తన ఆందోళన కూడా పంచుకున్నారు. నేను వర్కౌట్లు, రన్నింగ్ బాగా చేయడం వల్లే ఫిట్ గా ఉంటాను. ఇప్పుడు కొంతకాలం వాటికి దూరంగా ఉండాలి. వర్కౌట్ చేయలేకపోతే నేను తినడం మొదలు పెడతాను. స్వీట్స్ ఎక్కువగా తింటాను. దానివల్ల బరువు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఇదే నా అప్డేట్. త్వరలోనే మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఎవరూ కంగారు పడకండి అంటూ తన అభిమానులకు భరోసా ఇచ్చారు.